అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టేస్టీ కర్రీని రెడీ చేసుకుందామండి. ఏంటి అంటే దోసకాయ బోటీ కూర. అలాగే ఈ బోటీ చాలామందికి ఇష్టం, కానీ క్లీన్ చేసుకోవటం అలా చాలామందికి తెలియదు. ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటని పెద్ద ప్రాసెస్ అని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆ బోటీ క్లీనింగ్ కూడా ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను మన వీడియోలో. మరి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను దీనిలో. క్లీన్ చేసుకోవడానికి చక్కగా స్మెల్ అంటూ రాకుండా మంచిగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇలా మరి టేస్టీ కర్రీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోటీ తీసుకుంటాం కదా, ఏట బోటీ అంటారు. ఆ బోటీని తీసుకుంటాం కదా, తీసుకొచ్చిన తర్వాత చూడండి ఇట్లా సాఫ్ట్ ముక్కలు కూడా ఉంటాయి అన్నమాట. దీనిలో రకరకాల సాల్తీలు అంటారు కదా, అట్లా అవన్నీ కూడా ముందు కట్ చేసేసుకోవాలి. మనకి సరిపడినంత సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పైన ఉన్న తోలు ఉంటుంది కదా, ఆ తోలుని మాత్రం పక్కన పెట్టేసుకొని ఈ మిగతావన్నీ కూడా మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా చూడండి ఇట్లా రకరకాలుగా సాల్తీలని వస్తాయి అన్నమాట మనకి. దీన్ని దమ్మ అంటారు. ఇది కూడా చక్కగా మెత్తగా ఉంటుంది, మనకి పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు అన్నమాట. ఇది ఇట్లా చూడండి ఇట్లా అంతా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడా రకరకాలుగా ఉంటుందన్నమాట. దీనిలో మేక ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు కదా. మేక శాకాహారి, కానీ మేకను తినే మనం మాంసాహారులు. మేక ఆకులను మాత్రమే తింటుందండి, రకరకాల ఆకులను తింటుందంట. మరి అది చాలా మనకి ఔషధాలుగా పనిచేస్తాయని చెప్తారు. ఇది మనకి ఏంటంటే అది పెట్టేటప్పుడు కూడా మనకి పచ్చం కూరలాగా కూడా పెడతా ఉంటారనమాట. ఇట్లా చూడండి ఈ పేగులు కూడా ఉంటాయి దీనిలో. దీన్ని ఒక చీపురు పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్ల సాయంతో మనం తిరగేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. జారిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో చేతులు కడుక్కుంటూ ఇట్లా మనం కట్ చేసుకోవాలి. కోసుకొని ముక్కలుగా వేసుకోవాలన్నమాట గిన్నెలోకి. ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనకి చూడండి ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనమాట. తోలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తోలంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు, బాగా కాలుతూ ఉండాలి, నీళ్ళు బాగా వేడిగా ఉండాలన్నమాట. ఆ నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలో ముందు ముక్కలు వేసుకొని ఆ వేడి నీళ్ళు అనేది గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి ఇట్లా మునిగేలాగా వేసుకొని ఒక మన చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, చాపింగ్ బోర్డు మీద వేడి పట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు, భయపడుతూ ఉంటారు. వేడి మీదే ఈ తోలు అనేది తీసేయాలన్నమాట. లేకపోతే అది గట్టి పడిపోయి మనకి తోలు రిమూవ్ అవ్వదు. అలాంటప్పుడు ఈ ఒక చాపింగ్ బోర్డు మీద ఒక స్పోర్కు సాయంతో, స్పోర్కు అలాగే చాకు కానీ కత్తి కానీ, ఇక్కడ నా దగ్గర ఉన్న కత్తి లాంటిదైనా పర్వాలేదు, లేదంటే చాకు అయినా పర్వాలేదు. ఇట్లా స్పోర్క్ సాయంతో మనం గట్టిగా అదిమి పట్టేసి ఆ చాకుతో ఈ తోలుని రిమూవ్ చేసేయచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మనం అప్పుడు వేడిని పట్టుకునే అవసరం కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇది తీసేంతలోపు ఆ ముక్క అనేది చల్లారిపోతుంది కదా, కట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. వేడి అనేది చేతికి తగలదు. చూసారు కదా, ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. చాలామంది భయపడుతూ ఉంటారు వేడి పట్టుకోవడానికి. మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా చూడండి ఒక స్పోర్కు ఒక చాకు ఉంటే సరిపోతుందన్నమాట. చక్కగా చాపింగ్ బోర్డు మీద పెట్టేసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా కష్టం అనుకుంటారు చాలామంది కూడా. లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా. ఆ తోలంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలా చక్కగా, చాలా త్వరగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. కర్రీ ఉడకటం మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట. కుక్కర్లో వేసుకునే వాళ్ళకైతే త్వరగానే అయిపోతుంది. చూడండి ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని మనం ఇప్పుడు వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ తోలంతా కూడా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని
కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మళ్ళీ ఒక దాకలో వేసి పసుపు, గల్లుప్పు, నిమ్మకాయ పిండేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం క్లీనింగే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. చాలా ఎంత ఎక్కువ టైమ్స్ మనం కడిగితే అంత శుభ్రంగా ఉంటుందన్నమాట. అంత స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ బోటి అనేది. చూడండి, ఇట్లా గల్లుప్పు, పసుపు, నిమ్మకాయ ఇది వేసి ఈ 3 కూడా ఇట్లా మంచిగా పిసికి పిసికి కడగాలన్నమాట. వీటిని ఈ కడిగేటప్పుడు మాత్రం ఇది మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఇదే మనకి పని. క్లీనింగ్ మాత్రం చాలాసార్లు చేయాల్సి ఉంటుంది. ఒకసారి 2 సార్లు సరిపోదన్నమాట దీనికి క్లీనింగ్ అనేది. చూడండి, ఎంత ఎక్కువగా క్లీన్ చేస్తే అంత మంచిగా ఉంటుందన్నమాట. బోటి అనేది స్మెల్ రాకోకుండా ఉంటుందన్నమాట. ఇట్లా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి క్లీన్ చేసాం కదా. 3 సార్లు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది వేడి నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, గరిట కాలుతుంది కదా మనకి చెయ్యి, దానికోసమని గరిట పెట్టుకున్నాను. గరిటతో తిప్పుతూ కొంచెం చల్లారాక మనం ఒక జల్లిగిన్నె ఉంటుంది కదా మన దగ్గర, ఆ జల్లిగిన్నెలోకి వడపెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా 2 టైమ్స్ వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని లాస్ట్కి జల్లిగిన్నెలో వేసేసుకుంటే ఆ వేడి నీళ్ళన్నీ కూడా వడపడతాయి అన్నమాట. ఈ కర్రీ ఈ ముక్కల్లోంచి నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈజీగా. మనం ఇట్లా మామూలుగా కడిగామనుకోండి వాటర్ ఎక్కువ ఉంటుంది దానిలో, ఒక గిన్నెలోకి తీసేసుకుంటే డైరెక్ట్గా. అలా కాకుండా మనం జల్లిగిన్నెలో వేసామనుకోండి ఆ నీళ్ళన్నీ కూడా కిందకి ఈజీగా జారిపోతాయి అన్నమాట. ఎక్కువ వాటర్ అనేది ఉండదు. బోటిలో ఎక్కువ వాటర్ ఉండకుండా కిందకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇట్లా వేడి నీళ్ళతో శుభ్రంగా 2 సార్లు చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మన బోటి అనేది క్లీన్ అయిపోయినట్టేనండి. ఈ 2 సార్లు మనం వేడి నీళ్ళలో వేసుకుంటే ఇట్లా చూడండి జల్లిగిన్నెలో వేసేసుకోవాలన్నమాట. జల్లిగిన్నెలో వేసేసుకుంటే ఈజీగా ఆ వాటర్ అనేది కిందకి దిగిపోతాయి. ఎక్కువ మనకి టైం అనేది పట్టదనమాట. అదే చేత్తో పిండాలి అంటే చాలా టైం పడుతుంది ఆ నీళ్ళన్నీ పోవాలంటే మనకి. అలా కాకుండా ఈ జల్లిగిన్నెలో వేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి. ఇది ఒక మంచి టిప్ అన్నమాట. చూడండి, అదిగో మొత్తం అన్నీ జారిపోయాయి కదా వాటర్ అంతా. ఇట్లా జల్లిగిన్నెలో వేసేసుకోవటం వల్ల మన పని ఈజీ అవుతుందన్నమాట. ఈ టిప్స్తో మనం చాలా తొందరగా బోటిని క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా పాటించండి. మరి ఎలా ఉందో ఈ టిప్స్ పాటించినప్పుడు నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మరి క్లీనింగ్ అంతా అయిపోయింది కదండి. మరి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ అనేది వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం. కుక్కర్లో కాకుండా మామూలుగా గిన్నెలో చేస్తున్నాను. మా అమ్మగారికి ఇలా ఇష్టం అనమాట. కుక్కర్లో వేస్తే తనకి ఎందుకో ఇష్టం ఉండదు. అందుకోసమని ఈ గిన్నెలోనే చేసేస్తున్నాము ఈరోజు. ఇలా గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 కేజీలు బోటి తీసుకున్నాను నేను. ఇక్కడ 3 నుంచి ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. కుకింగ్ ఆయిల్, లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. మరి ఇది వేడైన తర్వాత పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు 2 అనమాట. మీడియం సైజు అయితే ఒకటి సరిపోతుంది మీకు. ఇట్లా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఈ నూనెలోకి వేసేసుకున్నాం, వేడిగా ఉన్న నూనెలోకి. చూడండి, 2 కూడా వేగుతున్నాయి కదా. దోసకాయని కట్ చేసి పక్కన ఉంచేసుకున్నాం. అలాగా ఒక 1/2 కేజీ దోసకాయ తీసుకున్నాను నేను. దోసకాయ బోటి అనుకున్నాం కదా, అందుకని మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రమే ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట నూనెలోకి. ఇలా వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట. 2 మినిట్స్లో మనకు ఉల్లిపాయలు వేగుతాయి కదండి. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగుతూ ఉన్నాయి మనకి. చూసారు కదా, కొంచెం వేగాలన్నమాట ఉల్లిపాయలు. వేగే టైంలో మనం పసుపు వేసుకుందాం. 1 స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయల్లో. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి మనకి, ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇలా పసుపు వేసుకున్నాం. చూసారు కదా, ఇలా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం
క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ వేసే ముందు చూడండి ఒకసారి ఉల్లిపాయలంతా మగ్గిన తర్వాత మనం బోటీని యాడ్ చేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ముక్కలుగా కట్ చేసి ఆ బోటీ కూరని దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. వేగిన ఉల్లిపాయల్లోకి వేసేసి ఒకసారి కలుపుకుందామండి. చుండిలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా, ఉల్లిపాయలు పసుపు ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఇట్లా కలుపుకున్నాం కదా చక్కగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గుతుంది కదా. ఒక 5 మినిట్స్ ఇలా వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ మూత ఓపెన్ చేసిన తర్వాత వాటర్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఉప్పుని వేసుకుందాం. గల్లుప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే గల్లుప్పు వేసాను నేను ఇక్కడ. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడ ఉప్పు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. చూడండి ఇట్లా వేసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. మనం మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూత మళ్ళీ మనం పెట్టేసుకుందాం. ఈ వాటర్ అంతా ఇంకాలి కదా. ఇట్లా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గింది, ఈ ముక్కలకు అంతా పట్టింది. ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంతోపాటు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. 1/2 కేజీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం దోసకాయ ముక్కల్ని. ఆ దోసకాయ ముక్కలు కూడా దీనిలోకి వేసేసుకోవాలి, బోటీ కూరలోకి. చూడండి ఇట్లా వేసుకొని ఒక్కసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం ఇది దోసకాయ అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది. కాకపోతే బోటీ కూర కొంచెం ఎక్కువసేపు మనకు ఉడకాలి. కుక్కర్లో పెట్టుకుంటే ఒక 20 మినిట్స్లోనే అయిపోతుందండి. ఇది మనం మామూలుగా గిన్నెలో చేస్తున్నాం కాబట్టి ఒక 30-35 మినిట్స్ అలా పడుతుంది మనకి. ఇట్లా వేసాం కదా చక్కగా మగ్గిపోతుంది మనకి దోసకాయ కూడా. చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోయింది కదా వాటర్ లేకుండా. ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం. ఒక 3-4 స్పూన్లు, చిన్న స్పూన్లు అని చెప్పాను కదా, అదే మీరు పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్లు. మీకు కారం మంచిగా సరిపోవాలంటే 3 స్పూన్లు సరిపోతుందన్నమాట. అలా కారాన్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత. ఇట్లా నేను 4 స్పూన్లు వేసాను కారం వేసి ఇట్లా కలుపుకుంటున్నాం. చూడండి ముక్కలంతా కూడా పట్టేలాగా కారాన్ని కలిపేసి ఒకసారి దీనిలో ఇంకా కొంచెం కారం సరిపోలేదు కలిపి చూసుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేయడం జరిగింది. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, దోసకాయ కూడా పులుపు కదా మనకి. అలాగా మనం కారం సరిపడినంత చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక దీనిలో ముక్క ఉడికేంత వరకు వాటర్ ఎంత అయితే పడతాయో అంత ఒక 2 గ్లాసులు వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రమంలో చింతపండు ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం చింతపండు ఒక కాయ అంటాం కదా, కాయలో సగం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వేయట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే నేను తీసుకున్న దోసకాయ చాలా పుల్లగా ఉంది, దానికోసం నేను వేయట్లేదు. కొన్ని దోసకాయలు అలా ఉండవు కదా, అలాంటప్పుడు కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది అనమాట. ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక పావు గంట తర్వాత తీసి చూస్తే చూడండి ఇట్లా ఉడికిపోతుంది మనకు మంచిగా. చూసారు కదా ఇట్లా మంచిగా ఉడుకుతూ ఉందన్నమాట. కొంచెం పులుసుంది కదా, ఇట్లా మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీస్తే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది మనకి. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మన బోటి దోసకాయ కూర రెడీ. మరి టేస్టీ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించటం మర్చిపోకండి. ఈ వీడియోలు మీరు ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సరే వంటలు కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మరి ఈ వీడియోస్ మీకు నచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.